మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణికుల కార్మికులకైతేనేమి, అలాగే భవన నిర్మాణికులకైతేనేమి వాళ్ళ నోట్లో చక్కెర పోసే మాట అయితే ఒకటి చెప్పారు. ఆమోదయోగ్యంతో తమ ఆమోదం కూడా తెలిపారు నిన్న సాయంత్రమే. ఏమిటంటే గత ప్రభుత్వం ఏదైతే ఇసుక పాలసీ తీసుకొచ్చిందో, అంటే డబ్బులు వెచ్చించి ఇసుక కొనడం, అది పూర్తిగా కూటమి ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సారథ్యంలో ఫ్రీ ఇసుక పాలసీని మళ్ళీ అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆమోదించడం జరిగింది. దీనివల్ల చాలా మంది భవన నిర్మాణ కార్మికులకి, భవన నిర్మాణ సంస్థలకి కూడా పని పెరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, ఇది దేవి చౌక్ సెంటర్ రాజమండ్రిలో ఉదయం 6 గంటల నుంచే ఈ చుట్టుపక్కల ఊర్ల అన్నిటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎవరన్నా మనల్ని ఎప్పుడన్నా పనికి పిలుస్తారా, అసలు మనకి ఈ రోజు పూట గడుస్తుందా, మనకి కడుపు నిండా ఈ రోజు అన్నం దొరుకుతుందా అని చెప్పి ఈ 4 ఏళ్ళు కూడా వాళ్ళు చాలా ఎదురు చూపులైతే వాళ్ళు ఎదురు చూశారు. నిజంగా కూడా వాళ్ళ బాధలకి తెరపడే సమయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి ఇనిషియేట్ తీసుకున్నారని చెప్పి వీళ్ళందరూ భావిస్తున్నారు. ఇలాగ ఫ్రీగా ఇసుక ఇవ్వడం వల్ల వీళ్ళకైతే పనులు పెరుగుతాయి. అంటే ఒక భవన నిర్మాణ కార్మిక రంగంలో ఫ్రీగా ఇసుక దొరకడం వల్ల అనేక రంగాల్లో తాపీ మేస్త్రులకి అయితే ఏమిటి, లేకపోతే ఎలక్ట్రీషియన్స్కి అయితే ఏంటి, లేకపోతే సెంట్రల్ వర్క్ చేసే వాళ్ళకి అయితే ఏంటి, ఇంకోటి వుడ్ వర్క్ చేసే వాళ్ళకి, కార్పెంటర్స్ వర్క్ చేసే, అంటే దగ్గర ఈ ఇసుక ఫ్రీగా దొరకడం వల్ల ఒక 6-7 రంగాల్లో ఉన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పని దొరుకుతుంది, వాళ్ళకి పూట గడుస్తుంది, వాళ్ళకి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా కూడా వాళ్ళు ఈ ఇసుక పథకం ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో, అంటే డబ్బులకి లారీ 50,000 నుంచి 60,000 వరకు కూడా అమ్మిన పరిస్థితి అయితే అప్పట్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుక పథకం పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా నిజంగా కూడా చాలా పని దొరుకుతుంది. ఈ ఫ్రీ ఇసుక ఇచ్చే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కొల్లు రవీంద్ర మైనింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కొల్లు రవీంద్ర గారు కలెక్టర్ల అధ్యక్షతన ఒక కమిటీ అయితే వేసి రవాణా ఛార్జీలు, అలాగే లోడింగ్ అన్లోడింగ్ కి ఛార్జీలు నిర్ణయించే పరిస్థితి అయితే ఏపీ ప్రభుత్వం చాలా సత్వరంగా, ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా తెచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం, అసలు వాళ్ళకి ఈ ఫ్రీ ఇసుక దొరుకుతుంది అంటే 4-5 ఏళ్ళ నుంచి ఫ్రీ ఇసుక లేని పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి పనులు అయితే ముమ్మరంగా ఉండబోతున్నాయి. అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కనుక్కుందాం. ఫ్రీ ఇసుక విధానం వల్ల భవన కార్మికులు, భవన నిర్మాణం వాళ్ళు అందరూ కూడా ఈ భవన నిర్మాణం చేపడతారు. మళ్ళీ చేపట్టినందువల్ల ఈ వర్కర్లకు అందరికీ వర్క్ దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఆ కారణం చేత దానికి ట్రావెలింగ్ ఛార్జీలు కూడా తక్కువగా ఉండేలాగా చూసి ఈ ఇసుక విధానం ఫ్రీగా అమలు జరిపితే ఎంతైనా లబ్ధి పొందుతారు ఈ ప్రజానికం. గత ప్రభుత్వంలో చూసుకుంటే మనం ఈ ఇసుకని ప్రైవేట్ పరం చేస్తారు మొత్తం కూడా. అంటే ఒక లారీ వచ్చేసి, లేకపోతే ఒక యూనిట్ వచ్చేసి 50 నుంచి 60,000. అప్పట్లో మీ పరిస్థితి ఎలా ఉండదు? చాలా ఇబ్బందికర పరిస్థితులు. మనం ఆ సాగుతోటి ఇంకా ఈ జనం అంతా ఈ రోడ్లంతా ఉన్నారు. ఆ సాగులోనేనండి ఇంకా లైన్లో పడక ఈ ప్రజలందరూ రోడ్డు మీద ఎలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదండి. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో ఎలా ఉంది? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 8వ తారీఖు నుంచి మళ్ళీ ఫ్రీ ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. మీకు ఎలాగ అనిపిస్తుంది? అంటే గురి గారు పోయినసారి చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం ఫ్రీగా ఇచ్చాడు. కొనాల పాటు మాత్రం పాటకి ఇచ్చాడు. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే పరిష్కారం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇస్తానన్నాడు. ఫ్రీగా ఇస్తే మంచిదే, లేబర్ బాగుంటారు. ఓకేనండి. కానీ జగన్ చాలా ఇబ్బంది పెట్టేశాడు లేబర్ని. పని లేక చాలామంది ఇబ్బంది పడిపోయారు. పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు మన బయట గొప్ప చెప్పకూడదు, ఆయన గారు కూడా కొన్నాళ్ళు ఫ్రీగా ఇచ్చాడు, కొన్నాళ్ళేమో పాటకి ఇచ్చాడు. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, లేబర్ చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో కొన్నాళ్ళు బాగుంది, కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. అలాగే జగన్ పరిపాలనలో మాత్రం చాలా లేబర్ చాలా ఇబ్బంది పడిపోయారు. ఇసుక త్వరలో వదులుతాడండి చంద్రబాబు నాయుడు. ఫ్రీగా వదిలితే మంచిదే, మాకు చంద్రబాబు ఇష్టమే. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇసుక విధానం మీద ఒక ప్రకటన చేయడం జరిగింది, చాలా సంతోషం. మరి గత ప్రభుత్వంలో ఇసుక కోసం అనేక రకాల మరి భవన నిర్మాణ కార్మికులు, అలాగే బిల్డింగ్ యజమానులు కానీ, బిల్డర్స్ కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండేవారు.
మరి గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక రాజమండ్రిలో చూసుకున్నట్లయితే మరి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడికి పంపించినా సరే ఒక లారీకి కిరాయి తీసుకుని అలాగే లోడింగ్ కి ఇవ్వడం జరిగేది 2600-2400 రూపాయలు చెప్పిన. మరి అటువంటి విధానాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇసుక చూసుకున్నట్లయితే మరి ఒక లారీ 45,000-30,000 రూపాయలకి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇతర ప్రాంతాలకు తరలించి అధిక రేట్లకు అమ్మడం జరిగేది. అలాగే ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీలకు కూడా మరి ఇసుక ఇవ్వడం జరిగేది. దానివల్ల చూసుకున్నట్లయితే మరి మంత్రులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అలాగే సీఎం కూడా వేల కోట్ల రూపాయలు మరి ఇసుక ద్వారా మరి దోపిడీ చేయడం జరిగేది. మరి ఇవన్నీ కూడా దానివల్ల భవన నిర్మాణ కార్మికులు వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా సంక్షోభంలో పడిపోయింది. మరి అటువంటిది ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్మికులు దృష్టిలో పెట్టుకుని అలాగే ఎవరైతే బిల్లర్స్ ఉన్నారో బిల్లర్లు దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఉచితంగా ఇసుక ఇచ్చే విధానాన్ని మళ్ళీ అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మరి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇవాళ హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మరి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 40 లక్షల మంది సుమారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి చేతి నిండా పని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న వరకు కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఒక పక్క కరోనా టైంలో చూసుకున్నట్లయితే మరి అన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల్లో 32 చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా రోడ్డు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్కన ఇంటి కట్టుకోలేరు, ఓ పక్కన పిల్లలు చదివించుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఈ రోజున మళ్ళీ చాలా భవన నిర్మాణ కార్మికులు ఒక ఉత్సాహాన్ని మరి చంద్రబాబు గారు నింపడం జరిగింది. మరి సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం తరఫున సంఘాల తరఫున మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇసుక ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ప్రజలు అందరూ కూడా చాలా మేస్త్రులు ప్రత్యేకంగా చాలా బాధపడ్డాం. మేము దగ్గర 6 నెలలు 7 నెలలు మేము సెంటర్లో కూర్చొని అన్నం లేకుండా కుర్రోళ్ళు కూలీలు అందరూ కూడా చాలా బాధపడి ఏదో ప్రభుత్వం వచ్చి చాలా బాధపడేసింది మమ్మల్ని. ఈ జగన్ గారు వచ్చి మమ్మల్ని మామూలు కాదు 6 నెలలు 7 నెలలు ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక ఇస్తానన్న నేపథ్యంలో 8వ తారీఖు నుంచి మీకు ఎలా ఉంది? చాలా ఆనందిస్తున్నాం మేము. మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనుక మళ్ళీ ఫ్రీ ఇసుక ఇస్తున్నారు కనుక మేము ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నాం. ఈ లేబర్ కమిటీ అందరూ కూడా ఆనందిస్తున్నాం. ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుక ఇవ్వడం వల్ల అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే నెలకి మీకు సరిగ్గా 10 రోజులు 12 రోజులు కూడా పనులు ఉండేవి కాదు. ఈ ఫ్రీ ఇసుక ఇవ్వడం వల్ల నెలకి ఎన్ని రోజులు పని ఉండొచ్చు? ఇప్పుడు నెలంతా ఉంటుంది పని, నెలంతా ఉంటుంది పని. ఇసుక లేపడం వల్ల మా ఓనర్లు కూడా ఇవ్వడం మొదలెడతారు. కాంట్రాక్టర్లు ఏంటి, మా గవర్నమెంట్ కాంట్రాక్టర్లు ఏంటి, ఇసుక లేపడం వల్ల అన్ని పనులు ఆపేసి ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కూలీలు? అందరూ ఖాళీగా ఉన్నారు ఇసుక లేక. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఇసుక ఫ్రీగా ఇస్తే నెలంతా కూడా పేదలందరూ కూడా కడుపుండి అన్నం తింటారు. ఇంతకుముందు అన్నం లేకుండా చాలా బాధపడ్డారు ఈ జగన్ గారి ప్రభుత్వంలో. భవన కార్మిక సంఘం ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్న ఈయన నుంచి నిజంగా నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే భవన కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లోని నిజంగా నరకం అనేది ఎక్కడ ఉందో చూపించారండి. భవన కార్మికులు ఉపాధి లేకుండా ఇసుక ఆపేసి ఇసుకలో రేట్లు పెంచేయడం వల్ల ఇసుక ఆపేసి దాన్ని ఏకంగా భయంకరమైన బంగారం రేట్ అయినా దొరుకుతుంది కానీ ఇసుక దొరకకుండా చేశారు. అలాంటి పరిస్థితుల్లో బిల్డింగ్ కట్టుకోకుండా బిల్డర్లు ఇబ్బంది పడిపోయారు. సామాన్యుల ప్రజలు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితిలో చాలా నరకం అనిపించారండి. ఇలాంటి పరిస్థితుల్లోనే 5 సంవత్సరాలు నరకం చూసి సామాన్యుడు కార్మికుడు బతకలేని పరిస్థితుల్లో చాలా దిగజారిపోయిన బతుకుపోయింది. ఆయన పథకాలు ఇస్తున్నారు అనుకున్నారే కానీ రోజు ఎప్పుడో సంవత్సరం ఇచ్చే పథకాలు చూస్తున్నారు తప్ప రోజు జీవనోపాధి కల్పిస్తే ఎంత హ్యాపీగా ఫ్యామిలీ అంటే బతకచ్చని అనేది లేకుండా అయిపోయింది. కార్మికుడికి రోజు కష్టపడి వచ్చి మందు కొనుక్కునే బస్సు లేకుండా ఆ భయంకరమైన రేట్ల వల్ల నిజంగా ఆరోగ్యాలు పోగొట్టుకుని నిజంగా నాశనం అయిపోయి పనులు లేక ఉపాధి లేక నరకం అనిపిస్తున్నారండి. అలా టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా నగ్గిన ప్రభుత్వం నిజంగా మంచి నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన నిర్ణయం చాలా అద్భుతమైన నిజంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం చేసి సామాన్యుడికి ఓన్లీ లోడింగ్ ట్రావెలింగ్ ఎంత దూరం ఉన్నదో అది నిర్ణయించి ఇచ్చారండి. 400 ఇచ్చారు. అప్పుడు అదే పరిస్థితి ఇవాళ కూడా ఇస్తారని చెప్పి ప్రకటన చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. భవన కార్మికులకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయని నేను ఎంతో ఆనందపడుతుంది. సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోగల పరిస్థితి వచ్చింది సార్ ఇప్పుడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా ఆయన మా భవన కార్మికుల కోసం కూడా టెస్ట్ బోర్డు లో కూడా చెప్పారు. మొన్న కూడా చెప్పారు. ఆయన కూడా మంత్రి గారు కూడా టెస్ట్ బోర్డు కూడా ఓపెన్ చేసి టెస్ట్ బోర్డు వల్ల నిజంగా భవన కార్మికుల కుటుంబం
చాలా పెద్ద ఆ మేస్త్రి చనిపోతే, భవన కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు పాలైపోతుంది, ఆధారం లేకుండా అయిపోయింది. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోతుంది, రోడ్డు ముడిపోతున్నారు ఫ్యామిలీ. ఎందుకంటే టెస్ట్ బోర్డులు ఇన్నాళ్ళు చనిపోతే ఏదైనా మాకు 5 లక్షల రూపాయల దాకా వచ్చేది, ఆడపిల్లలు ఉంటే ఏమో డెలివరీకి వచ్చేది, మ్యారేజ్కి వచ్చేది, మట్టి ఖర్చులకు వచ్చి ఇవన్నీ వచ్చే టెస్ట్ బోర్డు లేకుండా తీశారు. ఆ టెస్ట్ బోర్డు సొమ్ము అంతా మాదండి. మా భవన కార్మికులు కట్టుకున్న దమ్మంతా అవి వాడేసుకుని మొత్తం టెస్ట్ బోర్డు లేకుండా చేసేశారు. ఇలా టెస్ట్ బోర్డు కూడా పునరుద్ధరిస్తారని మాకు మంత్రి గారు కూడా చెప్పారు. మాకు అది చాలా ఆనందం అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా మాకు అన్ని విధాలుగా ఆదుకుని, ఎందుకంటే నిజంగా చెప్తున్న మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నాశనమైపోయిన కారణం భవన కార్మికుల ఉపాధి లేకపోవడం వల్ల. ఎందుకంటే భవన కార్మికులకు ఉపాధి ఉంటేనే అన్ని వ్యవస్థలు బాగుంటాయి. నేను రియల్ ఎస్టేట్ ఒకటి, భవన కార్మికులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి, భవన కార్మికులు ఉపాధి ఉంటే, ఎందుకంటే సామాన్యుడి మీద డబ్బు ఉంటేనే ప్రతిదీ రొటేషన్ జరుగుతుందండి. అన్ని వ్యవస్థలు పాడైపోయిన కారణం, ఆర్థిక వ్యవస్థ పాడైపోయిన కారణం భవన కార్మికులు ఉపాధి లేక, ఇసుక దొరక్క, ఇసుక బంగారం అయిపోవడం వల్ల. అది బంగారం మాకు కాలు దగ్గర తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల వల్ల. నిజంగా ఇవాళ ఉచితంగా ప్రకటించిన వల్ల అది చాలా ఉపాధి పడుతుందండి. మా భవన గారు మంచి రోజులు వచ్చినాయని మళ్ళీ మేము అందరూ ఆనందపడుతున్నామని, మాకు మంచి మంచి రోజులు ముందు ఉన్నాయని. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోయి నరకం అనిపిస్తున్నారండి ప్రతి కుటుంబం. తినడానికి కూడా ఎన్నాళ్ళు భవన కార్మికుడు ఓ రోజు ఇంకో ఆడు కష్టపడి తెచ్చుకుని ఇంకో 10 మందికి అన్నం పెట్టిపోయండి. ఎందుకంటే రేపు పొద్దున నాకు పని ఉంది, నాకు 1000 రూపాయలు వస్తాయి, నమ్మకం ఉండదండి 500 వస్తుందని. కానీ ఇవాళ వచ్చిన 500 4 రోజులకి ఆయన 100 ఖర్చు పెట్టుకున్నారు. అంత పరిస్థితులు దిగజారిపోయారు. ఎందుకంటే రేపు పని లేదు, ఉపాధి లేదు, ఎక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు, ఇసుక లేక దొరక్క, రేట్లు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయి భవన కార్మికులు కార్మికులు ప్రతి అన్ని వర్గాలకి కూడా ఇబ్బంది అయిపోయిందండి. ఇవాళ నాకు చాలా ఆనందం అనిపించిందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ప్రకటించిన వల్ల 8వ తారీఖు కల్లా మన కలెక్టర్ గారు నిర్ణయిస్తారని చెప్పారు. అది చాలా ఆనందం అనిపించింది. మాకు మంచి రోజు వచ్చింది అనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఫ్రీ ఇసుక విధానాన్ని మళ్ళీ 2019లో ఏదైతే చేశారో అదే మళ్ళీ తిరిగి పునరుద్ధరించిన పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది. మీకు ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ కాడి నుంచి పనులు ఉంటాయి, రోజు బాగుంటుంది. మాకు ఏ రోజు మాకు నాగంటే సెలవు ఉండదు, కడుపు నిండా అన్నం తింటాం. గత ప్రభుత్వంలో మీకు పనులు ఎన్ని రోజులు ఉండే? ఈ వారానికి 2 రోజులు ఉండేయండి, 4 రోజులు ఖాళీగా సెంటర్లో కూర్చునేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఫ్రీగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు నెలలో ఎన్ని రోజులు పని దొరుకుతుంది? ఫ్రీగా ఇసుక వల్ల 7 రోజులు పని ఉంటుందండి. పని లేకపోతే ఇసుకుంటే మాకు పని ఉంటుంది, రోజు ఉంటుంది. అది అంటే మీతో పాటు, అంటే మేస్త్రులతో పాటు, హెల్పర్లతో పాటు ఇంకా ఎవరెవరికి పని దొరుకుతుంది ఫ్రీగా ఇసుక దొరకడం వల్ల? తాపీ మేస్త్రులకి అందరికీ పని ఉంటుందండి, కూలి వాళ్ళకి పని ఉంటుంది, సెంటర్ మేస్త్రులు పని ఉంటుంది, ఐరన్ మేస్త్రులు పని ఉంటుంది, అందరికీ పని దొరుకుతుందండి. ఇసుక వల్ల ఏదైనా ఆగిపోతే, ఒక స్లాబ్ ఆగిపోయినా ఏది ఆగిపోయినా ఇసుక వల్ల మెయిన్ కారణం. ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డాం గత ప్రభుత్వంలో. వారానికి 4 రోజులే పని, వారానికి 3 రోజులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీగా వస్తే ఇసుక అందరూ బతుకుతాం. తాపీ మేస్త్రులు, కూలి అట్లా సెంటరింగ్ మేస్త్రులు అయిన అందరికీ బతుకుంటారు. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఇసుకలోని అనేక కుంభకోణాలు ఎన్నో చేశాయి. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉచిత ఇసుక ప్రవేశించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పని ఉంటుంది. ఆ పని వాళ్ళు ఇంకో 10 మందికి కూడా పని చెప్పగలరు. అలాగే మా ల్యాబ్ ర్యాట్ ద్వారాగా, అంటే మేము పనులు చేసే దగ్గర నుండి సిమెంట్ బస్తా దగ్గర నుండి స్క్రూ మేకుల దగ్గర నుండి కూడా ఒక 100కి 2 రూపాయలు ట్రస్ట్ పన్ను తీస్తారు. ఆ పన్ను ల్యాబ్ ర్యాట్ లో తీసుకుంటారు. ఒకవేళ భవన నిర్మాణ కార్మికుడికి ఏమైనా ప్రమాదశాత్తు ఏమైనా జరిగినా ఆ కుటుంబానికి అండగా ఇచ్చేవారు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అది మొత్తాన్ని పూర్తిగా రద్దు చేసి అందులో ఉన్న సొమ్ము కూడా కాజేశారు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ మాకు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొండంత అండగా ఉన్నది. మళ్ళీ పండగ పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఫ్రీ ఇసుక చేయడం వల్ల మా అందరికి ప్రతి ఒక్కరు కూడా తిండి దొరుకుతుంది. మాకు దేవుడు పెద్దయిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ఇసుక 8వ తారీఖు కానీ చిత్తానన్నారు, ఆయన అమలు చేశారు. మాకు ఇస్తే మట్టికి బాగుంటాయి రోజులు. కానించి అందరికీ పనులు ఉంటాయి. ప్రతి వారం ఉండి కాదు పనులు, ఇంతకు ముందు ప్రభుత్వంలోని. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి పనులు ఉంటాయి. కానించి పర్లేదండి, మనకు లోటు లేకుండా పనులు ఉంటాయి. కానించి ఆయన ఇస్తారు ఇసుక. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ అంటే ఫ్రీ ఇసుక 2000 మన జగన్ గారు వచ్చాక రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే అప్పుడు మీకు పని ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బాగుంటుందండి. అప్పుడు లేవు, పనులు లేవు. చాలా మంది మెట్టలు మాడిపోయారు, అప్పులైపోయారు, పనులు లేవండి. ఇప్పుడు ఈ కానించి బాగుంటుందని అనుకుంటున్నాను. నా పేరు నాడ వెంకటేశ్వరరావు అండి, తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షుడిని. అలాగే
చంద్రబాబు గారు నెగ్గడం అన్నది మా అందరికి భవన నిర్మాణ కార్మికులకి, ముఖ్యంగా మాకు భోజనం పెట్టే వ్యక్తి మళ్ళీ వచ్చాడని చాలా ఆనందపడుతున్నాం మా కార్మికులు అందరం కూడా. ఇందులో మెయిన్ ఏంటంటే గతంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇంటికి రూపాయి తీసుకెళ్లి పద్ధతి ఉండేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎక్కాక మొత్తం భవన నిర్మాణ కార్మికులు సర్వనాశనం చేసేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు. ఇసుకే కాకుండా బిల్డింగ్ మెటీరియల్ యావత్తు బిల్డింగ్ మెటీరియల్ కూడా ఇష్టాసరంగా పెంచేసి ఎంతో బాధ పెట్టి బిల్డర్స్ కానీ భవన నిర్మాణ కార్మికులు, ఇది మన సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళందరినీ బాధ పెట్టి ఆయన చేసింది ఇదేమి కనపడకపోతే ఈ రోజున ప్రజలందరూ కూడా నువ్వేం చేసావో ఈ రోజున తెలియపరిచవలసిన పరిస్థితి వచ్చింది. మాకు భవన నిర్మాణ కార్మికులకి ఎవరైనా బిల్డింగ్ మంచి పడిపోతే 5 లక్షల రూపాయలు స్పాట్ లో, 5,20,000 రూపాయలు స్పాట్ లో వచ్చేయండి. అలాగే ఆరోగ్యం బాగోపోయి చనిపోయినా, అలాగే ఇళ్లలో పెళ్లిళ్ళైనా పేరెంట్ అయినా డబ్బులు వచ్చాయి. అలాంటి లేబర్ ఆఫీసులను తీసేసి పక్కన పెట్టేశాడు ఆయన. లేబర్ ఆఫీస్ అన్నదే ఎక్కడ ఆంధ్రాలో లేకుండా చేసి లేబర్ అందరినీ కూడా అన్యాయం చేసేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. మాకు ఇసుక ఫ్రీగా చేయడం వల్ల మాకు భవనాలు కడతారు, మాకు పన్నులు ఉంటాయి, మేము తింటాకి తిండి ఉంటది భవన నిర్మాణ కార్మికులకి. అలాగే మాలోనే చాలా మంది కార్మికులు దగ్గరగా 40-50 మంది శాఖలు ఉన్నాయండి. ఇందులో శాఖలు అన్నిటికీ కూడా ఇసుక వల్లే మాకు మెయిన్ అవుద్దండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రకటన ఇచ్చారు, దానివల్ల మాకు ఎంతో ఉపకారం జరుగుతుందని ఆయన మహానుభావుడి కింద మేము లెక్కేసుకొని మమ్మల్ని న్యాయం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం కదా. ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆ బిల్డర్స్ అసోసియేషన్ ఓనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన ఇసుక పాలసీ వల్ల మాకు కనీసం వారానికి 2-3 రోజులు కూడా పని దొరకడం చాలా కష్టమైంది. ఈ ఫ్రీ ఇసుక విధానం వల్ల మేము వారానికి వారం రోజులు కూడా మాకు పని ఉంటుంది, కడుపు నిండా అన్నం దొరుకుతుందని చెప్పి చాలా ఆనందోత్సాహాలతో ఇక్కడ రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో ఉన్న ఈ భవన నిర్మాణ కార్మికులైతే ఆనందోత్సాహాలతో తేలిపోతున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి.